ఎంపిక చేసుకున్న విధానాన్ని బట్టే. అందువల్ల నా కుమారుడా, నువ్వు ఆలకించి నా మాటలు అనగా దేవుని మాటలు అంగీకరించిన ఎడల నీకు దీర్ఘాయుషు కలుగుతుంది. నీవు దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. కాబట్టి ఆయుష్ వద్దు, నాకు అవసరం లేదు అన్నవారు ఎవరు ఉండరు. కాబట్టి ఆయుష్ మనకు కావాలి. దీర్ఘాయుష్తో మనము దీవించబడాలి అనంటే మన దేవుని యొక్క జ్ఞానమును, దానిని హత్తుకొనుట, అంగీకరించుట, దానిని హెచ్చించుట అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది మరవక ఉండాలి. ఎడతెగక ఆ జ్ఞానముతో మనము నడిపించబడుతూ ఉండాలి. అప్పుడు జ్ఞాన మార్గము నేను నీకు బోధించి ఉన్నాను. జ్ఞాన మార్గము, నీవు జ్ఞానమును అంగీకరించి జ్ఞానము ఏ విధంగా నేను నడిపిస్తుందో దాని చొప్పున, ఆ గొప్ప మార్గము చొప్పున నడిస్తే నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ఆ జ్ఞానము విడవక ఉంటే కాపాడుతాడు. భద్రత, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను ఆరని అగ్ని నుంచి, నరకం నుంచి తప్పిస్తుంది. కాబట్టి దీర్ఘాయువు కలుగుతూ ఉంది. మరి నీ తలకు అందమైన మాలిక కట్టుతూ ఉంది. నీ యొక్క తల మీద ప్రకాశమానమైన కిరీటము దయచేస్తూ ఉంది. నీకు సమాజములో, పరలోకములో ఘనత తీసుకొని వస్తూ ఉంది. దానిని గొప్ప చేసిన ఎడల నిన్ను హెచ్చిస్తుంది జ్ఞానము అని మనకు బోధింపబడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్టి జీవదాయకమైన ఈ యొక్క జ్ఞానమును మనము వదిలిపెట్టక దాని చొప్పున నడిచినప్పుడు మన అడుగు ఇరుకున పడదు. మనం పరిగెత్తినప్పుడు మన పాదము తొట్టిల్లదు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానయుక్తమైన ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము, నీ ఆత్మకు జీవము, నీ ప్రాణమునకు సత్తువ. కాబట్టి అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము, దాన్ని సంపాదించుకొనుము అని అర్థం. కాబట్టి సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము అనగా సంపాదించుకొనుము. ఎలాగా సంపాదించుకుంటాము? ఆ జ్ఞానము మనకు కావాలి అని మన హృదయము తెరిచి మన ప్రభువును హత్తుకున్నప్పుడు ఆ ప్రభువు మన హృదయంలోకి వస్తారు. కాబట్టి ఆ ప్రభువే జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు ఈ వరముల చేత మనల్ని నింపుతాడు. కాబట్టి అట్టి దేవునికి మనము